ఇచ్చేద్దాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి పూనుకుంది. 500 కోట్లు కేటాయిస్తే 750 ఈ బస్సుల్ని ఆర్టీసీనే నిర్వహించవచ్చు. నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది కూడా. ఫలితంగా ఆర్టీసీ దర్జాగా మనుగడ సాగిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రైవేటు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశాలు ఈ మేరకు రాజముద్ర వేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో 750 బస్సులతో మొదలుపెట్టి దశల వారీగా మొత్తం 8,000 బస్సులను ప్రైవేటు పరం చేసే కుతంత్రానికి మొదలుపెడుతోంది. 52,000 మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని మొత్తంగా అమ్మేయడానికి కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీకి తిలోదకాలు ఇచ్చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇందుకు తొలి దశలో 750 ఈ బస్సులతో ప్రైవేటు కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద దేశంలో 10,000 ఈ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఏపీకి 1,050 బస్సులు కేటాయించారు. 750 సాధారణ బస్సులు కాక మరో 300 బస్సులు తిరుపతి తిరుమల మధ్య ఘాట్ రోడ్ సర్వీసుల కోసం నిర్వహిస్తారు. ఈ ఘాట్ రోడ్ బస్సులు ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించిన 750 బస్సులను ఆర్టీసీని సొంతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. 750 ఈ బస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సింది కేవలం 500 కోట్లు మాత్రమే. ఆ బస్సులు ఛార్జింగ్ సదుపాయాల కోసం ఆర్టీసీ డిపోలో హైటెన్షన్ కనెక్టివిటీ, ఇతర మౌలిక వస్తువుల కోసం 89 కోట్లు ఏమవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తుంది. కాబట్టి ఆర్టీసీ కేవలం 9 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది. దాంతో 750 ఈ బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించవచ్చు. ఫలితంగా ఆర్టీసీ మనుగడికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ విషయాన్ని పూర్తి గణాంకాలతో సహా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రవాణా శాఖ ఉన్నతాధికారులు గురించాయి. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ 750 ఈ బస్సును సొంతంగా నిర్వహించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. అందుకోసం 500 కోట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే 750 బస్సులు ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహణకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదన రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేయనున్నారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణ కేవలం 750 బస్సులకే పరిమితం కాదు. మొత్తం బస్సులను దశల వారీగా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,000 బస్సులు ఉన్నాయి. వాటిలో 8,000 ఆర్టీసీ సొంత బస్సులు కాక 3,000 బస్సులని అద్దె విధానాలు నిర్వహిస్తున్నారు. అద్దె ఒప్పంద కాల పరిమితి ముగిగానే ఆ 3,000 బస్సులను తొలగిస్తారు. ఇక ఆర్టీసీకి చెందిన 8,000 బస్సుల స్థానంలో ప్రైవేట్ సంస్థల ద్వారా దశల వారీగా ఈ బస్సులను ప్రవేశపెడతారు. ఆర్టీసీ కొత్తగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయదు. సగటున రోజుకో బస్సును తొలగిస్తుంది. అంటే కొద్ది కాలంలో రాష్ట్ర రోడ్లపై ఆర్టీసీ బస్సు అన్నది కనిపించదు. అన్ని బస్సులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. బస్సులు ఉండకపోతే ఉద్యోగ నియామకాలు అవసరం లేదు. అందుకే ఆర్టీసీలో 8,000 ఖాళీ పోస్టులు ఉన్నా సరే జాబ్ క్యాలెండర్లో వాటి గురించి ప్రభుత్వం ప్రస్తావించడం లేదు. ఇకపై రిటైర్ అయ్యే ఉద్యోగుల పోస్టులు కూడా భర్తీ చేయరు. బస్సులు లేకపోతే ఆర్టీసీకి ఆస్తులతో పనే ఉందని ప్రభుత్వ పెద్దలు అప్పుడే సన్నాయి నొక్కుతుండో గమనార్హం. ఇప్పటికే 6,000 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలని ప్రైవేట్ సంస్థలు కేటాయించారు. అదే రీతిలో రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్లను కూడా ప్రైవేట్ సంస్థలు పరం చేసేందుకు ఎంతో కాలం పట్టదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది బహిరంగ రహస్యం. 99-2004 మధ్య ఆయన ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించారు. ప్రైవేట్ బస్సులు ఆపరేటర్లకు తలుపులు తెరిచారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని భావించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ప్రమాదం తెప్పింది. 14-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అద్దె బస్సుల విధానాన్ని వేగవంతం చేశారు. కొత్తగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. ఇక 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఈ బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రకు దారితీశారని ఉద్యోగ సంఘాలు విమర్శించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర